ఇందాక నేను మేష లగ్నానికి పూర్తి చేశాను. ఇప్పుడు వృషభ లగ్నం వాళ్ళకి. మామూలుగా అన్ని లగ్నాల్లోకి ఈ వృషభ లగ్నం చాలా మంచి లగ్నం అని చెప్పచ్చు. ఎందుకంటే నైసర్గిక పాపులకి కేంద్రాధిపత్యాలు వస్తున్నాయి. 3 నైసర్గిక పాపులకి కేంద్రాధిపత్యాలు వస్తున్నాయి. సూర్యుడికి చతుర్థం, కుజుడికి సప్తమం, శనికి దశమం. ఓకే, ఈ కేంద్రాధిపత్యము పట్టిన నైసర్గిక పాపులు కేంద్రాల్లో ఉంటే శుభం, కోణాల్లో ఉంటే మరింత శుభం, ఆ స్థానాలు స్వక్షేత్రం అయితే మరింత శుభం. ఒకవేళ ఆ స్థానాల్లో అవి ఉచ్చలో కనుక ఉంటే ఇంకా శుభం. సో ఆ లెక్కన ఈ బుధాదిత్య యోగం ఎక్కడ యోగిస్తుంది? 1, 4, 7, 10, 5, 9 స్థానాల్లో యోగిస్తుంది. కేంద్ర కోణాల్లో ఈ బుధాదిత్య యోగం కనుక ఏర్పడితే అద్భుతంగా యోగిస్తుంది ఈ వృషభ లగ్నం వాళ్ళకి. అయితే వీటన్నిటి నుంచి మనం డిస్కస్ చేసుకోలేము. అన్నిటికన్నా ఎక్కడ ఎక్కువగా యోగిస్తుంది? నా ఉద్దేశం ప్రకారం నాకు 2 స్థానాలు కనిపిస్తున్నాయి. ఒకటోది పంచమమైన కన్య. కన్యలో బుధుడు ఉచ్చలో ఉంటాడు. సో ఉచ్చ పట్టిన గ్రహాలు ఒక యోగాన్ని కనుక అందులోనే ఇది రాజయోగాన్ని కలగజేస్తుంది. ఇది ఇక్కడ బుధాధిపత్యమే కాకుండా ఇక్కడ రాజయోగం కూడా క్రియేట్ అవుతుంది. పంచమంలో ఉచ్చ పట్టిన గ్రహాలు యోగాన్ని కలగజేస్తుంటే మరింత యోగాన్ని కలగజేస్తాయి అవి. సో ఇదొకటి కనిపిస్తోంది. ఇంకొకటి కనిపిస్తోంది, నాకు సింహం కనిపిస్తోంది. ఒకవేళ ఈ బుధాదిత్య యోగం కనుక సింహంలో ఏర్పడితే అది సూర్యుడికి స్వక్షేత్రం. సో ఈ సూర్యుడికి స్వక్షేత్రం కానీ బుధుడికి స్వక్షేత్రం ఉచ్చ అయిన ఈ కన్యలో కానీ ఈ బుధాదిత్య యోగం కనుక ఈ వృషభ లగ్నం వాళ్ళకి కనుక ఏర్పడితే అవి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న మీరు అడగచ్చు. 1 అన్నారు కదా, 1 ఎందుకు కాకూడదు, వృషభంలో ఎందుకు కాకూడదు అంటే ఒక నైసర్గిక పాపి నైసర్గిక శుభుడి గృహంలో ఉంటున్నాడు. అంత మంచి యోగం కాదది. 4, 5 చూసేసాం. 7 అది మనకు వృశ్చికం అవుతుంది. వృశ్చికం సూర్యుడికి మిత్రరాశి, బుధుడికి సమక్షేత్రం. ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటి అంటే మార్స్ కుజుడు ఈ వృషభ లగ్నం వాళ్ళకి ఫంక్షనల్ మెలఫిక్. ఆ ప్రాబ్లం వస్తుంది. మిగిలిన 2 స్థానాలు ఉన్నాయి. ఒకటి